తిరుపతిలో సిట్ విచారణ ప్రారంభమైంది. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కుంభకోణంలో విచారణ ప్రారంభించారు. అలిపిరి సమీపంలోని సిఐడి కార్యాలయంలో అధికారులు విచారణ మొదలుపెట్టారు. తిరుపతి మార్కెటింగ్ శాఖ తిరుమల లడ్డు ప్రసాదుల తయారీ కేంద్రం చెన్నై ఏఆర్ డైరీలో తనిఖీలు చేయనుంది సిట్. తర్వాత సిబిఐ డైరెక్టర్ కి సిట్ నివేదిక ఇవ్వనుంది. తిరుపతిలో సిట్ విచారణ ప్రారంభమైంది. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కుంభకోణంలో విచారణ ప్రారంభించారు. అలిపిరి సమీపంలోని సిఐడి కార్యాలయంలో అధికారులు విచారణ మొదలుపెట్టారు. తిరుపతి మార్కెటింగ్ శాఖ తిరుమల లడ్డు ప్రసాదాల తయారీ కేంద్రం చెన్నై ఏఆర్ డైరీలో తనిఖీలు చేయనుంది సిట్. తరువాత సిబిఐ డైరెక్టర్ కి సిట్ నివేదిక ఇవ్వనుంది. రైతుగా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, మరి తిరుమలలో సిట్ విచారణ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కుంభకోణంలో విచారణ ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మహేష్? అమూల్య, అయితే తిరుమల లడ్డూకు సంబంధించి కూడా కల్తీ జరిగిన నేపథ్యంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి తిరుమల లడ్డూకు సంబంధించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. దీంతో ఇది కాస్త సుప్రీం కోర్టుకు చేరడం కూడా జరిగింది. ఏదైతే సుప్రీంకోర్టు కేసు వేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా సిబిఐ విచారణ కూడా చెప్పడం జరిగింది. మరోపక్క సిట్ బృందం కూడా ప్రత్యేకంగా కూడా సుప్రీంకోర్టు ఈ లడ్డు వ్యవహారం సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో కూడా తిరుపతిలో కూడా సిట్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. సిట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో కూడా సిట్ తన పనులు చేసుకుంటూ కూడా వేగవంతం చేసింది. అయితే నిన్న కూడా సిట్ బృందం కూడా 4 బృందాలుగా ఏర్పడి కూడా సిట్ బృందం ఒకటి చెన్నై ఏఆర్ డైరీకి సంబంధించి కూడా నెయ్యి కల్తీ ఎలా జరిగింది, శాంపుల్స్ కూడా సేకరించి కూడా తిరుపతి లడ్డూకు సంబంధించి ఏ విధంగా కల్తీ చేశారు, ఏ విధంగా ఇది ప్రాసెస్ ఉంటుంది, ఏ విధంగా మీరు సప్లై చేస్తారు టీటీడీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి కూడా వాళ్ళు టెండర్ ప్రాసెస్ మరియు ఎలా వీళ్ళు సప్లై చేశారు, ఎంత కోట్ చేశారు అని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం సేకరించారు. మరోపక్క తిరుపతిలో కూడా వాళ్ళు సిట్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసి ఆఫీసు కూడా వాళ్ళు దాదాపుగా 3 వీక్స్ లో కూడా వాళ్ళు సిట్ సుప్రీంకోర్టుకి సమర్పించాల్సి ఉంది నివేదిక. ఈ నేపథ్యంలో కూడా వాళ్ళు తిరుమలలో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏ విధంగా కల్తీ జరిగింది, ఎంత శాతం జరిగింది, అసలు జరిగిందా లేదా అనే కోణంలో కూడా సిట్ తన బృందంతో కూడా వేగవంతం చేసింది. మీడియాతో కూడా మాట్లాడడానికి కూడా సిట్కి సంబంధించి అధికారులు కూడా నిరాకరించడం జరిగింది. మరోపక్క మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. సిట్ ఏ విధంగా సుప్రీంకోర్టు నివేదిక సమర్పించి లడ్డూకు సంబంధించి కూడా భక్తుల్లో ఉన్న ఈ ఒక డౌట్ ను కూడా వాళ్ళు ఏ విధంగా కూడా అరెస్ట్ చేస్తారు. సో సుప్రీంకోర్టు ఏ విధంగా కూడా ఈ సిట్ నివేదిక సమర్పించిన తర్వాత కూడా దీన్ని ఏ విధంగా కూడా వాళ్ళు లడ్డూకు సంబంధించి కూడా కల్తీ జరిగిందా లేదా అని కూడా మనం అతి త్వరలో కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ మహేష్.